గుణశేఖర్ గారు 1996లో ఆయన సినిమా జర్నీని స్టార్ట్ చేశారు. డెబ్యూ హీరో ఎవరో తెలుసా? మన జూనియర్ ఎన్టీఆర్ గారు. రామాయణం అని తర్వాత చాలా సినిమాలు తీశారు. మనోహరం, సీనియర్ ఎన్టీఆర్ గారితో సంపూర్ణ రామాయణం, మెగాస్టార్ చిరంజీవి గారితో మృగరాజు, మహేష్ బాబు గారితో వరుసగా 3 మూవీస్, ఒక్కడు, అర్జున్, సైనికుడు. తర్వాత వరుడు, నిప్పు, రుద్రమ్మదేవి, ఇంకా ఫైనల్గా శకుంతలం అనే మూవీ తీశారు. సమంత గారు క్యాస్టింగ్. ఆ మూవీ నేను చూడలేదనుకోండి, అది వేరే విషయం. అండ్ ఫైనల్గా ఇప్పుడు సారా అర్జున్, భూమికా చావ్లా గారు, ఇంకా గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు మెయిన్ క్యాస్టింగ్. ఈ యూఫోరియా మూవీ మనల్ని అలరించడానికి వచ్చేసింది మీ అభిమాన థియేటర్లో. యూఫోరియా సినిమా జోనర్ వచ్చేసరికి సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా. సోషల్ ఇన్సిడెంట్స్ మీద తీశారు ఈ మూవీని. సోషల్ ఇన్సిడెంట్స్ అంటే మనం డైలీ రొటీన్లో బయట చూస్తూ ఉంటాం కదా, అలాంటి ఇన్సిడెంట్స్ అన్నమాట. ఓన్లీ సోషల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ అయిన సినిమా కాదు ఇది, బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్, నిజంగా జరిగిన కొన్ని సంఘటనలు కల్పితాన్ని కలగలిపి రూపొందించిన సినిమా ఇది. ఈ సినిమా పోస్టర్ డిజైనింగ్స్ పర్సనల్గా నాకేం అనిపించలేదు, కానీ ట్రైలర్ ఓపెన్ చేసి చూసిన తర్వాత పర్సనల్గా థ్రిల్లర్ మూవీస్ అంటే నాకు బాగా ఇష్టం. ఈరోజు చాలా మూవీస్ రిలీజెస్ ఉన్నాయి, కానీ అన్ని ట్రైలర్స్ చూసిన తర్వాత ఈ సినిమా ట్రైలర్ నన్ను ఎక్కువ ఈ సినిమాకి తీసుకెళ్లేలా చేసింది. ఓకే, ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్దాం. ఓవరాల్ మూవీ నాకు నచ్చింది. ఎందుకు నచ్చిందో చెప్పాలి కదా. ఓకే, ఇప్పుడు కొంచెం విడివిడిగా విడమర్చి మాట్లాడుకుందాం. సినిమా ఓపెన్ చేస్తే కోర్టు సీన్. భూమికా చావ్లా గారు తన మీద తానే కేసు ఫైల్ చేసుకొని తనకి శిక్ష పడాలని వెళ్తారు కోర్టుకి. మెల్లమెల్లగా ప్లాట్లోకి తీసుకెళ్ళిపోతారు. సారా అర్జున్ గారు ఆవిడ ఐఏఎస్ అవ్వాలనుకుంటారు. ఇదంతా ప్రాసెసింగ్లో ఉంటుంది. ఈ మధ్యలో యూఫోరియా అనే పార్టీ ఒకటి కండక్ట్ చేసుకుంటారు. అక్కడ సారా అర్జున్ గారి మీద సెక్సువల్ అసాల్ట్ జరిగిద్ది. సినిమా మొత్తం దీని చుట్టూతులే తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది అనేది స్టోరీ. గుర్తుపెట్టుకోండి, ఇదంతా ట్రైలర్లో ఉంది, నేనేమి స్పాయిలర్స్ ఇవ్వట్లేదు అంతే. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, ఏంట్రా రివ్యూ అన్నాడు, ట్రైలర్లో ఉందా చెప్పి వదిలేశాడు, అంత మాత్రం దానికి ఎందుకు ఇంకా రివ్యూ అని పేరు అని. అరే, సినిమా మొత్తం తెలుసుకుని ఏం చేస్తారన్న? సినిమాని ఎక్స్పీరియన్స్ చేయాలి. థియేటర్కి వెళ్ళి ఆ సీన్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఫీల్ అనేది మీకు తెలిసిద్ది. నేను చెప్పిన తర్వాత మీరు థియేటర్కి వెళ్ళి అదే సీన్ చూస్తూ ఉంటే మీకేం అనిపించదు. మీరు అనొచ్చు, మరి నువ్వెందుకురా రివ్యూలు చెప్తున్నావు అని. నేను సినిమాని నా పర్స్పెక్టివ్లో చూస్తా, నాకు నచ్చిందో లేదో చెప్తా. అండ్ అట్ ద సేమ్ టైం నా పర్స్పెక్టివ్ కూడా చెప్తా. రివ్యూలే ఎందుకంటే సామాన్య ప్రజలు 100 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్ళారంటే ఆ 100 రూపాయలకి వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా. సినిమాకి వెళ్ళండి, ఫస్ట్ హాఫ్ అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది, బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించవచ్చు కొంతమందికి, ఎందుకంటే ఇది బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ కాబట్టి ఇది అలాగే ఉంటుంది. ఇంకా జానర్ అలాంటిది. నాకైతే పర్సనల్గా ల్యాగ్ అని ఏం అనిపించలేదు, మీలో కొంతమందికి అనిపించవచ్చు. స్క్రీన్ ప్లే బాగుంది, స్టోరీ బాగుంది, మెసేజ్ ఓరియంటెడ్, మ్యూజిక్ బై కాలభైరవ బాగా ఇచ్చారు. కాలభైరవ గారు, గుణశేఖర్ గారు ఈ టైప్ ఆఫ్ జానర్ మూవీస్ పాస్ట్లో ఎప్పుడు తీయలేదు. ఆయన తరపున ఇది ఫస్ట్ అండ్ బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. అరే, ఇక్కడ మన కోసం, మన కష్టం కోసం ఒకడు ఆలోచించి రివ్యూలు చెప్తున్నాడే, ఒక లైకో, కమెంటో, సబ్స్క్రైబో చేద్దామని లేదు. నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా.